70వ పుట్టినరోజు వరకు ప్రతి సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్స్కి ఇక్కడ రావడం, మధ్యలో సైరా సినిమా వచ్చినప్పుడు ఆయన వెళ్ళి పర్సనల్గా కలిసి కూడా ఆయనతో టైం స్పెండ్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా మా సైడ్ నుంచి మా టీం కానీ మేము కానీ ఎవరెవరు బ్లడ్ క్యాంప్స్ కానీ అవన్నీ ఏదో ఉన్నాయో అన్ని డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాం. స్టాలిన్ సినిమా రిలీజ్ కాబోతుంది, మా నాగబాబు గారు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఆ ట్రైలర్ మళ్ళీ చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్కి మళ్ళీ కనెక్ట్ అయ్యే సినిమాలా ఉంది. ఆ కార్లోంచి పైకి లేస్తున్నప్పుడు ఆ హైప్, నిజంగా విజిల్స్ వేసే సీన్ చాలా బాగుంది. విశ్వంబర సినిమా రిలేటెడే, రావడం ఆలస్యం అవచ్చు కానీ రావడం పక్కా. ఆయనతో మీకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఆయన నుంచి నేర్చుకునే క్వాలిటీస్ చాలా ఉన్నాయి చిరంజీవి గారితో నేర్చుకునేవి. బట్ ఆయనతో ఉన్న మెమరీస్ చాలా ఉన్నాయి. నాకు ఒకసారి ఒక స్టాంప్ పైన చిరంజీవి గారి ఫోటో పెట్టి ఆయన గిఫ్ట్గా ఇచ్చాను. సంవత్సరం తర్వాత వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆయన గుర్తు చేశారు, నువ్వు నాకు లాస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా అని చెప్పేసి. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒకసారి కూర్చున్నప్పుడు ఆయన వెళ్తూ కారు ఆపి మరి దగ్గరికి పిలిచి మాట్లాడి పలకరించడం చాలా ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఈశ్వర్ నుంచి మీరు యాక్టర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా రాబోతున్నాయి. వేట్లో మీరు మాకు కనిపించబోతున్నారు. అది చిరంజీవి గారి చాలాసార్లు డిస్కషన్ అడిగాను కూడా నేను. సో టైం కుదిరినప్పుడు డెఫినెట్గా ఆయన నాకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. బట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అలా స్టేజ్ మీద స్క్రీన్ మీద చూస్తూ ఫ్యాన్ లాగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. హ్యాపీ బర్త్డే అనయ్య. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, ఇంకా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వాలి. మేమంతా ఫ్యాన్స్, మీ ప్రతి సినిమాకి వెళ్ళి విజిల్ వేయడానికి రెడీగా ఉన్నాము. సీ యూ ఆన్ విశ్వంబర.